బిడ్డలారా, 2015వ సంవత్సరంలో దేవుడు సంపూర్ణ సేవ పిలిచినప్పుడు నాకు వచ్చిన ప్రశ్నలు అన్నీ కాదు, ఒక కుటుంబాన్ని కలిగి ఉన్న ఇప్పుడు సంపూర్ణ సేవలోనికి వస్తే ఏంటి పరిస్థితి? ఫస్ట్ రెజినాకు చెప్పడానికి కూడా భయం వేసింది నాకు. హౌ క్యాన్ షీ యాక్సెప్ట్ దిస్? ఇది ఏ రకంగా అర్థం చేసుకోగలదు? సంపూర్ణ సేవకు రావడం ఈజ్ ఇట్ దాట్ ఈజీ? అన్నిటిని త్యాగం చేసి కంఫర్ట్ జోన్లో నుంచి ఒక మంచి ఆదాయం, మంచి జీతం, మంచి లగ్జూరియస్ లైఫ్లో నుంచి ఒక్కసారి వెనక్కి రావడం అంత ఈజీనా? కాదు కదా, కాదు కదా. ఇట్ వాస్ సో మచ్ ఆఫ్ స్ట్రగుల్. కానీ దేవుని కోసం రిస్క్ తీసుకోవాలి. ఒకవేళ మాలాంటి పిలుపు మీకు లేకపోవచ్చు, కానీ దేవుని కోసం పరిశుద్ధంగా జీవించడానికి నువ్వు ఎంత రిస్క్ తీసుకుంటున్నావు? అందరూ బయటికి వెళ్ళి ఎంజాయ్మెంట్కి వెళ్తావు, నువ్వు ఒక్కనివి రూమ్లో ఉండగలవా? నువ్వు ఒక్కనివి దేవుని మందిరంలోకి రా. అదే నువ్వు తీసుకునేటువంటి రిస్క్. అందరూ పరిశుద్ధంగా జీవించకపోతే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఎంతగా నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు? దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, 24 నుంచి 26 కలిసే ఉంటాయి, చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మొదవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే విషయమైన ఎంచుకొని అల్పకాలము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ బైబిల్లో గమనిస్తే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఆ పదం చూడండి, నెక్స్ట్ ఉంటుంది, ఐగుప్తు ధనము కంటే. ఐగుప్తులో మోషే ఎదుట ఏం కనబడుతుంది తెలుసా? ఫస్ట్ ధనం. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు అవైలబుల్గా ఉంది. రాకుమారుని యొక్క కుమారునికి డబ్బు తక్కువ అండి? డబ్బు తక్కువ అస్సలు కాదు. బైబిల్ చెప్తుంది ఐగుప్తు ధనం ఉందంట. అంటే కట్టలు కట్టల డబ్బు. మన భాషలో చెప్తాను, మరి ఆ దినాన పేపర్ ఉన్నదో కాయిన్స్ ఉందో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, బైబిల్ చెప్తుంది ఐగుప్తు ధనం ఒకటి ఉంది. రెండవదిగా పాప భోగములు అనేటువంటి ఐగుప్తులో ఉన్నాయండి. అదే 24వ వచనంలో ధనము ఉంది, పాపం. ఏ పాపమైనా అఫీషియల్గా మోసే చేయవచ్చు. ఏ పాపం చేసినా ఎవరు మోసేని అడగరు. ఏ పాపం చేసినా ఎవరు మోసేని ప్రశ్నించరు. ఏ పాపం చేసినా ఎందుకు ఇట్లా చేసావు అనేటువంటి తలంపు ఉండనే ఉండదండి, ఎవరు అడగడానికి లేదు. ఎందుకంటే మోసే రాకుమారుడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోసే వస్తావా బయటికి? ఐగుప్తు ధనాన్ని వదిలేయగలవా? ఐగుప్తులో పాప భోగాలు వదిలేయగలవా? వదిలేసి ఒక గొర్రెల కాపరిగా 40 సంవత్సరాల అరణ్యంలో తిరగలవా? మోసే అన్నాడు, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉండే ఎవరినైనా మీరు చూడండి, పరిశుద్ధంగా జీవించడానికి, దేవుని మాట లోబడ్డానికి రిస్క్ తీసుకున్న వాళ్ళే, రిస్క్ తీసుకున్నటువంటి వాళ్ళే. అబ్రహాముకు మంచి బిజినెస్ జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, సౌఖ్యంగా, ఒకటే లేదు, సంతానం లేదంతే. సంతానం లేని దేవుడు వచ్చి అంటాడు, వదిలేసి వస్తావా? నేను చూపించే దేశం, నేను చెప్పని ప్లేస్ చెప్పను, వెళ్తా ఉంటావా? వెళ్ళడం అంత ఈజీనా అండి? అంత ఈజీనా? మా ఇంట్లో ఒకరు రెంటుకున్నారండి. రెంటుకుండి ఈ రోజు ఖాళీ చేసి వెళ్ళిపోతారండి. ఆ రోజు వరకు కూడా నాకు చెప్పలేదు. ఖాళీ చేసి ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోతారు, నాకు తెలీదు. ఆ ఇంట్లోకి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి చూసి, అన్న ఇక్కడ ఏదో లీక్ జరుగుతుందని నాకు ఫోన్ చేశాడు. నువ్వు ఎందుకు వీళ్ళ ఇంటికి వచ్చావన్నా? అన్న వీళ్ళు ఖాళీ చేసేరు అన్న. అప్పుడు పరిగెత్తుకుంటా పోతే ఆయన ఏమంటాడు తెలుసా? బ్రదర్, నేను చెప్పాలనుకున్నా, మర్చిపోయినాను బ్రదర్. ఏమంటే చాలా బిజీగా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యేసు ప్రభు బిడ్డగా నువ్వు జీవించాలి అంటే కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక ఇంటిలో నుంచి ఇంకొక ఇంట్లోకి పోవడానికే మతి మరుపులు వచ్చేసి అష్ట కష్టాలు పడితే, రాజప్రసాదం నుంచి నేరుగా గొర్రెల కాపరిగా మారతావా? అబ్రహామా, నీకు ఇల్లు మారడం కాదు, దేశాన్నే విడిచిపెట్టి రమ్మంటున్నా. ఎక్కడికి పోతావో నేను చెప్పాను, అయినా వెళ్తావా? అబ్రహాం అన్నాడు, ఎస్ లార్డ్. దేవుని బిడ్డలారా, రిస్క్ లేకుండా క్రైస్తవ జీవితం ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. రిస్క్ అది చాలా కష్టం, చాలా శరీరం సహకరించదు. ఉదయాన్నే నిద్ర లేస్తే ఎట్లెట్లలో అవుతుంది, ఏదేదో జరుగుతుంది, ఏమేమో అయిపోతుంది అనిపిస్తుందా? ఇఫ్ యూ కెన్ డూ దాట్, అది నువ్వు చేయగలిగితే నువ్వు దేవుని కోసం చేసేటువంటి ఒక రిస్క్ అది. ఒకవేళ ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి రావడం కష్టంగా ఉంటుందేమో, కానీ ఒక రిస్క్ చేయగలిగి, దేవా నేను నీ దగ్గరికి వస్తాను ప్రభా అని నువ్వు చేయగలిగితే అది నిజమైనటువంటి క్రిస్మస్. ఒకవేళ దేవునికి ఇచ్చే విషయంలో చాలా ఆలోచనలు వస్తాయి. బట్టలు కావాలి, ఇంట్లో పనులు రెడీ కావాలి, ఏవేవో కదా, ఎన్ని ఖర్చులు మనకు కనబడతాయి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. కానీ దేవుని కోసం ఇఫ్ యూ కెన్ డూ ఎ రిస్క్, ఒక త్యాగం నువ్వు చేయగలిగితే అదే నిజమైన క్రిస్మస్.
ఐగుప్తు ధనము కంటే, పాప భోగముల కంటే క్రీస్తు విషయమైన ఆశీర్వాదం కాదు, నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని. అందరు ఏమంటారు తెలుసా? మోషే వేస్ట్ క్యాండిడేట్ అండి. కొంచెమన్నా బుర్ర ఉందా? రాజప్రసాదాన్ని వదిలేసి బానిసగా మారుతాడంటే ఏంటండి? రాకుమారుడు నెక్స్ట్ ఫరో తర్వాత రాజు మోషే ఏంటి, ఏం బుద్ధి ఉంది చేస్తున్నాడా అంటారు. ఎందుకు తెలుసా? బైబిల్ చెప్తుంది, ప్రజలతో శ్రమ అనుభవించుట. రాకుమారికి శ్రమ ఉండదండి, లగ్జూరియస్. అందుకే అంటారు కదా, రాజు కుటుంబంలో పుడితే అంట వాళ్ళు తినేది బంగారంలోనే, ఇంకా ఉదయాన్నే బంగారమే, సాయంత్రం అన్నీ బంగారమే. అలాంటిది వదిలేసి శ్రమ 40 రోజులు గొర్రెలు కాసుకుంటావా? 40 సంవత్సరాలు? ఎస్ లార్డ్. లోకం రక్షించబడ్డానికి యేసు ప్రభువా అందరి ముందర సిలువ మోసుకుంటూ వీధుల్లో ఈడబడతావా? ఎస్ లార్డ్. గొప్ప విద్యను అభ్యసించావు పౌలా, గమలియేలు పాదములు ఆ మధ్య కాలంలో ఉండేటువంటి టాప్ యూనివర్సిటీలను చదివావు. ఇప్పుడు వాటన్నిటి వదిలేసి క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని నష్టముగా పెంటగా ఎంచుకొని నా సేవ చేస్తావా? ఎస్ లార్డ్. త్యాగం ఉంది. మరియతో దేవుని దూత అంటున్నాడు, అమ్మా పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కెన్ యూ డూ ది సాక్రిఫైస్? ఆమె అంటుంది, ఎస్ లార్డ్. ఈరోజు నీకు నాకు నచ్చింది ఏంటి తెలుసా? త్యాగం కాదు, కంఫర్ట్ కావాలి. త్యాగం కాదు, సుఖంగా ఉండాలి, మనం చాలా బాగుండాలి, ఏది పడితే అది తినాలి, ఏది కొనాలంటే అది కొనాలి, ఎక్కడ తిరగాలంటే ఇలా ఉండాలి జీవితం అనుకుంటాం. క్రైస్తవ జీవితంలో అది ఒకవేళ ఉంటుందో ఉండదో నేను చెప్పను, కానీ త్యాగం మాత్రం గ్యారంటీగా ఉంటుంది. యూ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. మనకు నచ్చే క్రిస్మస్ ఏంటి తెలుసా? ఎంజాయ్ చేసే క్రిస్మస్. దేవునికి నచ్చే క్రిస్మస్ ఏంటి తెలుసా? దేవుని కోసం ఏదో ఒక త్యాగం నువ్వు చేయాలి, ఏదో ఒక త్యాగం. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రిస్మస్లో నువ్వు ఏం త్యాగపూరితంగా జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఎంత త్యాగంతో నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. బైబిల్లో ఉన్న క్రిస్మస్లో త్యాగం ఉంది, త్యాగం ఉంది. తూర్పు దేశం జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. చదవడానికి చాలా బాగుంటుంది. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారంటే 2024 సంవత్సరాల క్రిందట ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళడం అంత సులువా? ఒక రోజా, ఒక వారమా, ఒక నెలనా, ఒక సంవత్సరమా? బైబిల్ పండితులు నమ్మేటువంటిది ఏంటంటే యేసు ప్రభువును జ్ఞానం దర్శించే సమయానికి యేసు ప్రభు వయసు 3 నుంచి 4 సంవత్సరాలు. అంటే నక్షత్రం ఎప్పుడు కనపడిందో ఎంత దూరం ప్రయాణం చేసి చేసి చేసి. వాళ్ళకి అడుగుదాం, కడపలో చర్చికి రావాలంటే ఆటోలో వస్తే, బండ్లో వస్తే బ్యాక్ పెయిన్ వచ్చి మధ్యరాత్రి లేచి ట్యాబ్లెట్ వేసుకుంటాము మేము. మీరు ఒంటెల మీద గాడిదల మీద ప్రయాణం చేసి వచ్చారు కదా, మీకు నొప్పేస్తే ఏం చేశారు? మీరు ఏం చేయలేదు, పడుకున్నాం. దేనికోసం? లోకరక్షకుడు జన్మించాడు, చూడడానికి వెళ్తున్నాం. కంఫర్ట్ లేదు. ఇప్పుడు మనం ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తే అక్కడ లాడ్జీలు ఉన్నాయి. తూర్పు దేశం నుంచి ప్రయాణం చేసి వస్తుంటే మధ్యలో ఎక్కడైనా బంధువులు కానీ లాడ్జీలు కానీ ఉన్నాయా? లేవే. వాళ్ళు త్యాగం చేశారు. ఈరోజు నిన్ను నా దేవుడు ఏం త్యాగం చేయమంటున్నాడు? ఒక ఫ్రెండ్షిప్ను త్యాగం చేయాలన్నా చేసేయాలి. నీ జీవితంలో నిజమైన దేవుని బిడ్డగా జీవించాలంటే, పరిశుద్ధంగా జీవించడానికి త్యాగం చేయాల్సింది చేయాలి. నీ జీవితంలో దేవుడు ఏది చేయమని కోరుతున్నాడు? ఒక అక్రమ సంబంధమా, లేకపోతే ఒక చీకటి జీవితంలో జీవిస్తున్నావా? రహస్యంగా యు ఆర్ లివింగ్ ఎ లైఫ్, సిన్ఫుల్ లైఫ్, ఒకరిని మోసం చేసి పైకి వచ్చే జీవితాన్ని నువ్వు జీవిస్తున్న, త్యాగం చేయది. అప్పుడే దేవుని దీవెనలు, ఆరోగ్యం మనకుంటాయి. అంతే తప్ప అది కాకుండా వేరొక విధానం నువ్వు కోరితే క్రిస్మస్ జరుపుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ అ మీనింగ్లెస్ క్రిస్మస్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ మాట చొప్పున. మరి అంటుంది, గర్భవతి అయి తిట్లు తినాలనా, అవమానం పాలు కావాలన్నా, నిందల పాలు కావాలన్నా, నన్ను పాపి అంటారా, నన్ను వ్యభిచారి అంటారా, భర్తకు మోసం చేసింది, తల్లిదండ్రులకు మోసం అయినా పర్వాలా, దేవుని కోసం నేను నిలబడతా. నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. మొదటిగా యేసుప్రభు అంటాడు, తగ్గించుకోవడానికి నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. మరి అంటుంది, రిస్క్ తీసుకోవడానికి నీ మాట చొప్పున నాకు కలుగునుగాక. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి చాలు. ఇక్కడ ఒక మాట మీ దృష్టికి తీసుకొని వస్తాను. 15వ వచనం, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ బైబిల్లో మనకందరికీ తెలుసు ఈ వాక్య భాగం. ఇప్పుడు నా సైడ్ చూడండి. దేవుని యొక్క వాక్యంలో దేవదూతలు గొర్రెల ఎదుటికి వచ్చి పాట పాడి ఒక మాట చెప్పారు. లోక రక్షకుడు పుట్టాడు, మీకు ఎదురుగా ఉన్నటువంటి బెత్లెహేములో పుట్టాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడు, ఆయన లోకానికి రక్షకుడుగా వచ్చాడు అని చెబితే ఈ దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రెల కాపర్లు అంటున్నారు, ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి. ఈ గొర్రెల కాపర్లు అంటున్నారు, బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి. అసలు ఎక్కడ ఉన్నారు గొర్రెల కాపర్లు అని మొదటి ప్రశ్న నాకు వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు రెండవ ప్రశ్న. వాళ్ళు వెళ్ళి ఏం సాధించారు మూడవ ప్రశ్న. ఎక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారంటే గొర్రెలు కాచుకుంటున్నారు. రాత్రిలో ఆ దినాల్లో ఒక పొలంలోనైనా లేకపోతే ఒక అరణ్యంలోనైనా గొర్రెలు కాస్తారు. సో అరణ్యంలో రాత్రిలో గొర్రెలు కాయలేరు కాబట్టి పొలము కోతకాలం, యవల పంట కోయబడిన కాలం అంట. ఆ కాలంలో పంట చేలల్లో గొర్రెల కాపరులు గొర్రెలు ఉంచుకొని వాటికి ఆహారం పెడుతూ అక్కడే వాళ్ళు గడుపుతూ ఉన్నారు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుని దూత వచ్చి చెప్తున్నాడు, లోకరక్షకుడు జన్మించాడు బెత్లెహేములో, వెళ్ళి చూడండి. ఒక ఫోటో గూగుల్లో నేను చూశానండి. బెత్లెహేము దగ్గర గొర్రెల కాపర్లు ఉన్నటువంటి స్థలం ఏంటి అని 2 ప్లేసులు పెట్టారు. ఒకటి ఏటవాలుగా ఒక పర్వత ప్రాంతం, అది ఒకటి. రెండవదిగా వాళ్ళు పెట్టినటువంటిది ఏంటంటే ఒక పెద్ద ఊరికి చాలా దూరంలో ఉండేటువంటి నిర్మానుష్యంగా ఉండేటువంటి ఒక ప్రదేశం. ఈ 2 ప్రదేశాల్లో గొర్రెల కాపర్లు ఉంటారు అని వాళ్ళు చెప్పారండి. ఈ 2 ప్రదేశాలు ఎలాంటి ప్రదేశాలు అంటే మనుషులకు బెత్లెహేముకు దూరంగా ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడింది, రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా గొర్రెల కాపర్ల దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్పినటువంటి మాట, లోకరక్షకుడు మీ కొరకు జన్మించాడు. చెబితే వీళ్ళకి రావాల్సిన మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? అరే మనం గొర్రెలు కాసుకుంటున్నాం, మనకెందుకురా ఇన్ఫర్మేషన్ ఇది? ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇది? లోకరక్షకుడు పుట్టాడు అనుకో, ఎవరికి తెలియాలి? రాజుకు తెలియాలి, లేకపోతే శాస్త్రులకు తెలియాలి. అసలు మనకెందుకు రా దేవదూత చెప్పారు? దూతలకు ఏమన్నా కన్ఫ్యూజన్ అయిపోయి మనకు చెప్పారేమో, వద్దులేరా ఏం పోతాం లేరా అనుకోవచ్చా? వీళ్ళు గొర్రెల కాపర్లు అండి. వీళ్ళు ఏం చేస్తున్నారు? బైబిలే చెప్తే గొర్రెలు కాసుకుంటారు. ఇప్పుడు గొర్రెలను వదిలేసి వాళ్ళు వెళ్ళగలరా? వెళ్ళలేరు. మందను తీసుకొని పోగలరా? ఊర్లో వాంచి పడేస్తారు. ఏమరా రాత్రులు ఏం పని చేస్తున్నారు, ఊరమ్మడి ఈ గొర్రెల మందను వేసుకొని తిరుగుతున్నారే అంటారు. గొర్రెలను వదిలిపెట్టలేరు. దూత చెప్పిన మాట నమ్మశక్యం కాదు. అసలు లోకరక్షకుడు జన్మిస్తే మనకెందుకు చెప్పింది దేవుని దూత? అదేమన్నా ప్రవచనం ఉందా? గొర్రెల కాపర అది ప్రవచనం కూడా కాదు. అసలు నమ్మడానికి వీళ్ళకి ఆస్కారమే లేదండి. బైబిల్లో వ్రాయబడింది చూడండి, 22వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి ఉందమ్మా ఆ మాట. 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఎట్లా వెళ్ళారంటే వాళ్ళు త్వరగా. ఎప్పుడు వెళ్ళారు? రాత్రిలో ఆ పర్వత ప్రాంతం నుంచి రావడానికి. ఇప్పుడు మనందరము అనుకుందాం, ఒక్కసారి ఊహించుకుందాం. మనమందరము గొర్రెలు కాసుకుంటూ పాలకొండలో ఉన్నాం. పాలకొండలో ఉంటే దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. కడపట్టణంలో యేసుప్రభు జన్మించాడు పోండి అని చెప్పారనుకో, ఏం చేస్తాం? అరే పడుకో, ఉదయాన్నే సూర్యోదయం అయిన తర్వాత ఫ్రెష్గా బయలుదేరిపోదాం అంటాం. ఎందుకండి వీళ్ళకి తొందర? త్వరగా వెళ్ళారంట, రాత్రే బయలుదేరారంట. నీ మాట చొప్పున చెయ్యాలి అంటే దేవుని బిడలారా, కొన్ని సందర్భాలలో ఇమ్మీడియట్ ఒబీడియన్స్ ఆర్ నీడెడ్. వెంటనే విధేయత చూపడం అనేటువంటిది అవసరం. ఈరోజు వాక్యం విని వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం అంతా అయిపోయినలే ప్రభా, ఈ సంవత్సరానికి గడిపేస్తా, ఏదో ఒక రకంగా పుణ్యకాలం గడిపేస్తా, ఈ సంవత్సరం తిని తాగి సంపాదించి నా ఇష్టానుసారంగా జీవించి వచ్చే సంవత్సరం నూతనంగా బాగుంటా ప్రభా అనలే వీళ్ళు అనలే. యేసులో పుట్టినరా మనకేమి, మన ఇంట్లో పుట్టాడా, మన కోసం పుట్టాడా, గొర్రెలను చూసుకుంటాడా, ఆయన చూస్తే మనకేమొస్తుంది? ఏమల్లా వెంటనే విధేయత చూపిస్తున్నారు. వెంటనే విధేయత.
నీ మాట చొప్పున వెంటనే విధేయత చూపగలుగుతున్నామా ప్రభువా అని దేవుని దగ్గర ఒక మాట ప్రశ్నించుకుందాం. విని ఆ తర్వాత చూద్దాంలే, ఆ తర్వాత చేద్దాంలే, ఆ తర్వాత. దేవుని మాట ప్రకారం రాత్రిలో వెళ్ళడం అంత ఈజీ కాదు. అప్పుడు వాళ్ళకి డిస్కషన్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. అరే మీరు కొంతమంది ఇక్కడ ఉండండి, మేము పోయి చూసి వస్తాం, ఆ తర్వాత మీరు పోండి. గొర్రెలను చూసుకుంటూ బయలుదేరారు. ఇప్పుడు ఒక అస్సలైన సమస్య ఇప్పుడు ఒకటి ఉంది. ఏమని చెప్పిందండి దేవుని దూత? లోక రక్షకుడు జన్మించాడు. ఎక్కడ పుట్టింటాడు? 5 స్టార్ హాస్పిటల్లో కాదు, అక్కడ కాదు, హాస్పిటల్లో కాదు, ఇంటిలో కాదు, పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. నమ్మొచ్చండి? లోకరక్షకుడు అంట పశువులు. అరే మా ఇంట్లో పుట్టిన వాళ్ళే బెడ్లో పుడతారు, లేకపోతే ఆపరేషన్ థియేటర్లో పుడతారు. యేసు ప్రభు పుట్టాడంట, లోకరక్షకుడు పుట్టాడంట, పశువుల తొట్టిలో ఏ రకంగా అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి మీ ఇంట్లో పుల్లేడు పుట్టాడా అడగాల. అడిగిన తర్వాత ఆ పుట్టాడంటే పశువుల తొట్లో పడుకోవడం లేదు, అయితే పక్కింటికి పోతారు. వాళ్ళు అంటారు ఏం పన్నారు రాత్రి మా ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇంట్లో పిల్లోడు పుట్టాడండి, బుద్ధుందా? తిట్టించుకోరండి, తిట్టిండరండి. ఆలోచించండి ప్రాక్టికల్గా. దేవుని దూత ఏమని చెప్పాడా? మీ పోతూ ఉంటే నక్షత్రం వస్తుంది, ఏ ఇంటి దగ్గర నిలబడితే అక్కడికి వెళ్ళి ఆ శిశువును దేవుని దూత చెప్పాడా? చెప్పలే. ఒకే ఒక సూచన, పశువుల తొట్టిలో పరుండబెడతాడు. నాకే చెప్తే నేను పోయేవాడిని కాదబ్బా, ఒకవేళ మీరేమైనా పోతారేమో. కానీ దేవుడంట పశువుల తొట్టిలో పరుండబెట్టడం ఏంటి? దేవునికి ఒక గుర్తింపు లేదా? దేవునికి ఒక గుర్తింపు లేదా? గుర్తింపు వస్తేనే ఒక బండనే ఒక ఆలయం చేసేటువంటి ఈ దినాల్లో గుర్తింపు లేకుండా పశువుల తొట్టిలో పరుండబెడితే ఆయన దేవుడని ఎట్లా నమ్మారండి వీళ్ళు? అదే దేవుడు నీ దగ్గర నుంచి కోరేది. కొన్ని సందర్భాల్లో నమ్మశక్యము కానివి దేవుడు చేయమంటాడు. అది చేయగలిగితేనే దేవుని బిడ్డవను. ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తాం అనిపిస్తుంది. ఇంక రాదు, ఇది అయ్యే పని కాదు. ప్రతి విషయంలో ఈ గొర్రెల కాపరి దగ్గర నేర్చుకోవాల్సిన వెంటనే విధేయత. పశువుల తొట్టిలో పరుండిన బిడ్డ దగ్గర వెతికేంత వరకు ఆగిపోలేదండి వీళ్ళు. దే ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ జీసస్. ఇంటిలో పిల్లోడు పుడితే ఆ పిల్లోని దగ్గరకు పోకాల, పశువుల తొట్టిలో పరుండబెడితేనే దేర్ సర్చ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. వాళ్ళు వెతకడం అంత సులువైనటువంటిది కాదు. అది రాత్రిలో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అడగడం అంత ఈజీ కాదు. తిట్లు తినింటారు, అనిపించుకునింటారు, కష్టపడింటారు. కానీ యేసు ప్రభువును కలుసుకునేంత వరకు వాళ్ళ ప్రయాసం ఆగిపోలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆశీర్వాదాలను పొందినంతగా వెతుకుతున్నావా? మధ్యలో ఆగిపోయావా? ఇంకా జాలే ప్రభా, నా వల్ల కాదు, ఇంకా జరిగితే నీ చిత్తమే సిద్ధించును కాక, తీసుకుంటే తీసుకో, పెడితే పెట్టు, జరిగితే జరగని, ఏదైతే అది కానిలే ప్రభా అనేటువంటి కన్క్లూజన్కి ఏమన్నా వచ్చేసామా? కాదు. ఈ గొర్రెల కాపర్లు అంటారు, ప్రభా నీవు మా కనబడేంత వరకు వెతుకుతాం, రాత్రి ఎంతకాలమైనా వెతుకుతాం ప్రభా, నీ మాట చొప్పున మేము చేస్తాం. యేసు ప్రభు దేవుని మాట ప్రకారం తగ్గించుకునే రకంగా జీవించాడు. మరియ రిస్క్ తీసుకునే రకంగా జీవించింది. వీళ్ళ దగ్గర ఇమ్మీడియట్ ఒబీడియన్స్. ఎంత ఒబీడియన్స్ అంటే పశువుల తొట్టిలో చూచేంత వరకు వీళ్ళ విధేయత ఆగిపోలేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ చాయిస్ ఏంటి? ఈరోజు నీ పండుగలో ఇలాంటివి ఉన్నాయా? ఇలాంటి జీవితం ఏమైనా ముందు కదులుతుందా? లేకపోతే ఎక్కడైనా ఈ మూడిట్లోంచి ప్రక్కకు వచ్చి పండుగ చేసుకుంటున్నామా? పండుగ చేసుకో, తప్పు కాదు, ఖచ్చితంగా చేయాలి. ఐ సపోర్ట్ ద ఫెస్టివిటీ. క్రిస్మస్ పండుగ 100% నేను దాన్ని ఘంటాపదంగా నొక్కి ఒక్క ఘనంగా చేసుకోవాలి. అందుకే ₹1000 ఖర్చు పెట్టి ఈరోజు సాయంత్రం అక్కడ మీటింగ్. మామూలు ఖర్చు కాదు, అది మామూలు ఖర్చు కాదు. ప్రతి దానికి అక్కడ ఖర్చు చెల్లించాలి. ఒక లైట్ వెలగాలన్నా ఖర్చు చెల్లించాలి. వై వీఆర్ డూయింగ్ దాట్? ఎందుకు అది చేస్తున్నాం? దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కొన్ని త్యాగాలు మనం చేయాలి. దేవుని కొరకు కొన్ని పనులు మనం చేయాలి. దేవుని మాటకు విధేయత చూపాలి. సర్వలోకానికి ప్రకటించు. కనబడిన ప్రతి దైవ సేవకుడు చెప్పినటువంటి మాట. ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రాంతంలో మీటింగ్ జరగాలని. దేవుడు ఈరోజు మా ప్రార్థన విన్నందుకు వందనాలు. దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యం జరగకుండా ఎన్ని అడ్డంకులు సాతాను కలిగించాడో తర్వాత నేను చెప్తాను. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను చెప్తాను ఎన్ని అడ్డంకులు సాతాను కలుగజేశాడో. అన్నిటినీ దేవుడు జయిస్తూ వస్తున్నాడు, అన్నిటినీ దేవుడు తొలగిస్తూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవునికి విధేయత చూపుదాం.
దేవునికి విధేయత చూపుదాం. దేవునికి అంగీకారమైన క్రిస్మస్ పండుగను మనం ఆచరిద్దాం. ఒకటి, తగ్గింపుతో కూడినటువంటి క్రిస్మస్ పండుగ. రెండవదిగా రిస్క్ తీసుకునే క్రిస్మస్ పండుగ. మూడవదిగా మారు మాట్లాడకుండా వెనువెంటనే విధేయత చూపి పొందునంత వరకు విధేయత చూపినటువంటి క్రిస్మస్ మన క్రిస్మస్గా ఉండాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా మన జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. అందరం కలిసి అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ఆనంద సాంద్రము పొంగినాను అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. విశ్వాస యాత్ర దూరమెంతైన విందుగా దోచెను. వింతైన శాంతి వర్షించినాలు విజయ పదమున విశ్వాల నేరేడి దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి కొసగుచు. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. మూడవ వచనం, ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌధమే. బాలుని చూడ జీవితమంతా పావనమాయెను. ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము. బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ఆనంద సాంద్రము పొంగినాను అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. ప్రార్థన చేద్దాం. నీ మాట చొప్పున నా కలుగునుగాక,
మహిమలో నుండి మానవుడిగా మారాడు. దేవుని మాటకు లోబడి ఒక గొప్ప రిస్క్ తీసుకున్నది మరియా. దేవుని మాటకు లోబడి ఒక గొప్ప విధేయతను చూపించారు గొర్రెల కాపర్లు, దేవుని దూతల మాటలకు లోబడి. ఈరోజు దేవుని మాట నీ జీవితంలో ఉందా? నీకు నచ్చినట్టుగా జీవితం ఉందా? దేవుడు నచ్చినట్టుగా ఉందా? దేవుని మాట ప్రకారం ఉందా? ఫ్రెండ్స్ మాట ప్రకారం ఉందా? లోకంలో ఉండే పద్ధతులు ఆచారాల ప్రకారం మన జీవితాలు ఉండడం వాక్యానికి వ్యతిరేకం, వాక్య విరుద్ధం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాగా, దేవా ఎక్కడ నీ మాటకు నేను లోబడలేదో, ఎక్కడ నీ మాటకు ఎదురు తిరిగానో, ఎక్కడ నీ మాట నా జీవితంలో నెరవేరలేదో, యేసయ్యా నన్ను క్షమించు, నీ సిల్వ రక్తముతో నన్ను కడుగని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి నోరు ఇప్పుడు దేవునితో మాట్లాడాలి. ప్రభా నా క్రిస్మస్ మీరు అంగీకరించాలి అంటే దేవా నీ మాటకు నేను లోబడాలి. ప్రభా నీ మాట చొప్పున నా జీవితంలో జరగాలి. నా తలంపుల ప్రకారం నాకు నచ్చింది కదా, ఇతరులు చెప్పారు కదా, అది కాదు నాయనా, నీ మాట చొప్పున నా జీవితం ఉండాలి. ప్రభా దేవా నీ మాట చొప్పున నా జీవితం లేదు కాబట్టే ఈరోజు నాతో మాట్లాడావు. దేవుని దగ్గర పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం దేవునితో మాట్లాడదాం. నీ క్రిస్మస్ దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే, నువ్వు చేసే ప్రతిదీ దేవునికి సంతోషం ఇవ్వాలి అంటే ఆయన మాట చొప్పున నువ్వు చేయాలి, ఆయన మాట చొప్పున నువ్వు చేయాలి, ఆయన మాట చొప్పున నువ్వు చేయాలి. చేయలేదేమో ఇన్ని సంవత్సరాలు, ఇంతకాలం జరిగించలేదేమో, ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా నీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభా. అది విశ్వాస యాత్ర ఎంత దూరమైనా పర్లేదు ప్రభా, జ్ఞానులు సాగినట్టుగా నేను ముందుకు సాగుతాను నైనా, మీరే నాకు సహాయం చేయండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. ప్రభా నిత్యుడవైనటువంటి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. నీ పరిశుద్ధ పాదాల దగ్గర ఈరోజు నీ వాక్యం ద్వారా మా ఒక్కొక్కరితో మాట్లాడారు ప్రభా. మాకు నచ్చినట్టుగా, మేము కోరుకున్నట్టుగా మా జీవితాలు ఉంటున్నాయేమో, మా పండుగ ఏర్పాట్లు ఉంటున్నాయేమో నాయనా, కానీ ఎక్కడైనా నీ మాట మేము కాదని మా జీవితాలు మేము ముందుకెళ్తూ ఉంటే ఈరోజు ఎంతమంది దేవా నేను సరి చేసుకుంటాను ప్రభా, నేను మార్పు చెందుతాను ప్రభా. నీ మాట చొప్పున నా జీవితం ఉండాలి, నీ మాట చొప్పున నా కుటుంబం ఉండాలి, నీ మాట చొప్పున నా యొక్క ప్రతిదీ ఉండాలి ప్రభా. నా యొక్క ఫ్రెండ్షిప్ అయినా, నా యొక్క సంపాదన అయినా, నా యొక్క దీవెనలైనా, నా యొక్క సంతోషమైన నీ మాట చొప్పున ఉండాలి అని ఎంతమంది తమ తీర్మానం చేసుకున్నారో నాయన, ప్రార్థన ఇప్పుడు చేస్తున్నారు. వారి ప్రార్థనతో నేను ఏకీభవిస్తున్నాను ప్రభా. మా ఒక్కొక్కరికి నీ మాట చొప్పున జరిగించే క్రిస్మస్ ఉండును గాక, నీ మాట చొప్పున మేము చేయుదుము గాక, నీ మాటకు ఎల్లప్పుడూ లోబడుదుము గాక. నీ మాటలే మా యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నెరవేర్చబడునుగాక, 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 నెరవేర్చబడునుగాక. అంధకార శక్తులను బంధిస్తూ ఉంటున్నాను. అపవిత్రాత్మ క్రియలు లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. నీ మాట చొప్పున మేము జీవించుదుముగాక, నీ మాట చొప్పున మేము జీవించుదుముగాక. అలాంటి మహాకృప మాకు కలిగి తండ్రి, యేసు ప్రభు లాంటి తగ్గింపు, మరియ లాంటి ఒక రిస్క్ తీసుకునేటువంటి త్యాగంతో కూడి కష్టపడిన ఒక జీవితం మాకు దయచేయండి ప్రభా. దేవ గొర్రెల కాపర్లాగా వెను వెంటనే చూపే విధేయత మాకు యేసు నామమందు ఉండును గాక. మా జీవితాలు అలా మార్చబడును గాక, మా కుటుంబాల రకంగా మార్చబడును గాక, మా పరిచర్య రకంగా మార్చబడును గాక. దేవా కృపతో సహాయం చేయమని అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను యేసు నామమందు లయపరుస్తుంటున్నాం. మీరే మీ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపజేసి మహిమను పొందుమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.